మీ పేరు చెప్పండి. ఆగండి, ఇప్పుడే కాదు చెప్పండి. మీ పేరు? రాజేష్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోదాడ. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బంజారా హిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఉన్నదో ఆ ఉప ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం మొత్తం కూడా మరి నిత్యం ప్రజల మనిషిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మరి నిరంతరాయంగా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థి నాయకత్వాన్ని కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అందరినీ చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ దేశానికే దిక్సూచిలాగా వికలాంగుల సమాజం గర్వంగా బతికేందుకు మరి వికలాంగుల సమాజానికి కనీసం ఈ దేశంలో ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కేవలం 500 పరిమితే ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వికలాంగుల పెన్షన్లను 4016 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల సమాజానికి సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి వికలాంగుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడటం జరిగింది. ఇవాళ మాయమాటలతో వికలాంగుల పెన్షన్ను మేము అధికారంలోకి వస్తే 6000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం నిరుద్యోగంతో బాగా ఇబ్బంది పడుతున్నది. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యంగా వికలాంగుల సమాజానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతోని 6 గ్యారెంటీలతోని అర్థం పార్టీ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజాన్ని నిలువు దోపిడీ చేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసి మాకు భగవంతుల్లాగా మాకు దేవుళ్లాగా మాకు చేయుతనిచ్చినటువంటి కేసీఆర్ గారిని కాదని మేము రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ మా వికలాంగుల సమాజాన్ని నట్టేయడం ఉంచిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు మరి ఎందుకు వెనకాడుతున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇవాళ ముఖ్యంగా బంజారా హిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో మాగంటి గోపీనాథ్ గారు వికలాంగుల సమాజానికే కాదు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, పేదల మనిషిగా, పేదల పక్షపాతిగా ఆయన నిరంతరం కూడా మరి మాగంటి గోపీనాథ్ గారు మరి పనిచేశారు. అలాంటి వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో ఏ రాజకీయ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు ఇలాంటి వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో సీనియర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అసెంబ్లీలో ప్రజల వాణినిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ కావాలని చెప్పేసి కక్షపూరితంగా ఇవాళ మరి పోటీ చేశారు. పోటీ చేసిన బాధ లేదు. కానీ మాగంటి సునీత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం తెలంగాణలో వికలాంగుల సమాజం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మేము ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలతోని అస్తవ్యస్తం చేసింది ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6000 రూపాయలు పింఛన్ ఇస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పింఛన్ ఇవ్వలేదో, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలో ఇవాళ బంజారా హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వికలాంగులకు ఇస్తానన్నటువంటి పింఛన్ ఎగ్గొట్టినందుకు మీకు ఓటేయాలా? ముఖ్యంగా అదేవిధంగా వికలాంగుల సమాజానికి సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం ఇస్తానని చెప్పి మహిళలకు ఇచ్చి ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇవ్వనందుకు ఓటేయాలి. జూబ్లీహిల్స్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మరి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిర్వహించలేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం కూడా మాగంటి సునీత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం బంగారు జీవితాలు అనుభవిస్తుందనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల గురించి కూడా ఈ రోజు వచ్చి మాగంటి సునీత గారికి మా వికలాంగుల సమాజం మద్దతు ఇస్తున్నది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అనేటటువంటిది ఈ రాష్ట్రానికి ఒక రెఫరెండం కావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టు కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పుడు వికలాంగులకు సంబంధించి 6000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. అది అడ్రస్ లేకుండా పోయింది. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నా, మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తుడు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వికలాంగుల సమాజాన్ని కానివ్వండి, ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారు. వితంతులు పింఛన్ పెంచుతారని చెప్పేసి మీరే మేనిఫెస్టోలో పెట్టారు. మీరే అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పారు. ఏం చెప్పారు? ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇలా ఆర్టీసీలో ఉచిత మహిళలకు ఇచ్చిన మా మహిళా హక్కులకు ఇవ్వడం పట్ల మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి మేము ఏం పాపం చేసినాం, ఏం అన్యాయం చేసినాం? రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టినందుకు మా వికలాంగుల సమాజానికి ఉన్న సీట్లు కూడా పోయినాయి సార్. ఇవాళ బస్సులలో మేము కూర్చుండటానికి గతంలో సీట్లు ఉండేవి. కానీ